అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరుగుతుంది. ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే 3 పథకాలకు సంబంధించిన డబ్బులను రైతులకు సంబంధించిన డబ్బులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. అవి 3 పథకాలు వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ. ఈ 3 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఈ రోజు నుంచి జమ అవ్వడం జరుగుతుంది. ఏపీలో ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మనము ఆ వివరాలను తెలుసుకునే లోపు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేషన్లో చేసుకోవడం కూడా మరవకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరవకండి. ఓకే, వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మార్చి నెల 16వ తేదీన ఎన్నికల కోడ్ అమలు అవడం జరిగింది. ఈ ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఈ 3 పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ తర్వాత కూడా రైతులకి ఈ డబ్బులు జమ అవుతాయి అన్నప్పటికీ ఏ ఒక్క రైతులకు ఈ డబ్బులు జమ అవడం లేదు. ఇప్పుడు ఈరోజు 4 గంటల లోపు ఈ 3 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవుతాయని ఏపీ ప్రభుత్వం అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం 4 లోపు ఈ 3 పథకాలకు సంబంధించిన రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఈ 3 పథకాలకు సంబంధించిన రైతులకి ఖచ్చితంగా జమ అవుతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకి అప్డేట్ రావడం జరిగింది. ఖచ్చితంగా మీ బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆ ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికే ఈ డబ్బులు అనేది ఈ 3 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది పడడం జరుగుతుంది. ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు 90% రైతులకి జమ అవగా, ఇక ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది కేవలం 20% మందికి మాత్రమే, 20% మందికి మాత్రమే రైతులకి ఈ డబ్బులు జమ అవడం జరిగింది. ఇక మిగిలిన వారికి ఈ రోజు నుంచి 30 తారీఖు లోపు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు 4 గంటల లోపు అధిక మందికి ఈ డబ్బులు జమ అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి వచ్చిన అప్డేట్. ఆ అప్డేట్ రైతులకు వివరించడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీకు సంబంధించిన రైతులకు కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.